ఏమిటి? సారవంతమైన నేల లాంటిది. ఆ విత్తనాలు మొలకొచ్చిన తర్వాత, పెద్ద అయిన తర్వాత ఎక్కువ శాతం వాటికి వాటి నుంచి వచ్చేటువంటి ఫ్రూట్స్ మనకు నచ్చవు. మన ఇష్ట ప్రకారంగా ఉండవు. కారణం ఏమిటి? సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఉదాహరణకి మనకు వచ్చేటువంటి రకరకాల రోగాలు కూడా అనేక రూపాల్లో మనకు వచ్చే వ్యాధులు, ఆఖరికి పక్షవాతం కానీ, నరాల సంబంధించిన వ్యాధులు కానీ, అవన్నీ కూడా మనం ఆలోచించే విధానంలో మనం విత్తుకున్న విత్తనాలే. ఏ విత్తనాలు విత్తుంటాము? భయము, దిగులు, అభద్రతా భావము, ఇంకా ఏదో ఇది అయిపోవాలి అనే విధము, ఆతురత పడటము, ఈర్ష్య, ద్వేషము, అసూయ, ఇలాంటి రకరకాల థాట్స్ మనం విత్తుతాం. ఫలితాలు ఏముంటాయి అనేవి రోగాలుగా మారిపోతూ ఉంటాయి. అంటే ఒకటి, లైఫ్ అనేది శ్రేయస ప్రేయస అనే రెండు విధాలుగా ఉంటుందంటారు. శ్రేయో మార్గము, ప్రేయో మార్గం అని. మనం జీవితం ఏ విధంగా జీవిస్తున్నాము? సారవంతంగా జీవిస్తున్నామా? ఫలవంతంగా జీవిస్తున్నామా? పోషణాత్మకంగా జీవిస్తున్నామా? మన జీవితం అద్భుతంగా ఉండాలంటే మన శరీరం ఎలా ఉండాలి? మనం ఏ యొక్క కణాలను నిర్మిస్తున్నాము? ప్రతి క్షణం. అయితే ఈ సెల్ నిర్మాణంలో మనలో అనేక లక్షణ కణాలు పుడుతూ ఉంటాయి, లక్షణ కణాలు చచ్చిపోతూ ఉంటాయి, వేస్టేజ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. జీవితం అంటే ఒక అద్భుతమైన నిర్మాణాత్మకంగా ఉంటుంది, సృజనాత్మకంగా ఉంటుంది. అలా జీవితం వినాశకర ధోరణిలో కూడా వెళ్తూ ఉంటుంది. అలాగే మనం ఇంకా జీవితంలో ఏమేం చేస్తూ ఉంటాం? ఆహారం తీసుకుంటాం, నీరు తీసుకుంటాం, గాలి తీసుకుంటాం. అది ఆహారం, నీరు, గాలి అనేవి మనం జీవశక్తి ఇస్తూ ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, జీవశక్తిని ఇస్తూ ఉంటాయి. మన సెల్ యొక్క పురోగమనానికి, నిర్మాణానికి, పునరుత్పత్తికి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే మన జీవితం సుదీర్ఘంగా ఉండాలి అని అంటే, ఎక్కువ కాలం బతకాలి అని అంటే, అది కూడా అదే కష్టం కాదు. మన ఆలోచన మన జీవితం అన్నప్పుడు మీ ఆలోచన ఎలా ఉంది అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఏ విత్తనాలు విత్తుకుంటే అదే నీ జీవితం అవుతుంది. థాట్స్ అనేవి స్పిరిచువల్ సీడ్స్, ఆధ్యాత్మిక విత్తనాలు. చూస్తే వినటానికి ఇదేదో వింతగా అనిపించవచ్చు. అది ఒక సెకండ్లోనే ఇదంతా సంభవిస్తుంది. అది వినాశకర ధోరణి కావచ్చు, లేకపోతే అరుదైన వ్యవహారం కావచ్చు, అరుదైన రోగం కూడా కావచ్చు. మనం వేస్ట్ మెటీరియల్ని అక్యుములేట్ చేసుకుంటున్నామా? ప్రతి కణంలోనూ, ప్రతి కండరంలోనూ వేస్ట్ మెటీరియల్ ఏమైనా పెట్టుకుంటున్నామా? అవి ఏం జరుగుతున్నాయి? మన లోపల వేస్ట్ మెటీరియల్ మురుగు పట్టేసరికి వాసన వస్తున్నట్టుగా ఆ వేస్ట్ మెటీరియల్ అంటే వేస్ట్ థాట్స్, దానివలన వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్, థాట్స్ అనేవి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తూ ఉంటాయి. వాటి వలన మనకేం జరుగుతుంది? అలా డిస్టర్బెన్స్ కాకుండా
మనం మొత్తం సిస్టమ్ అంతటికి ఏ విధంగా చెయ్యాలి అనేది. అయితే మన ఎనర్జీస్ ఏ విధంగా వాడుతున్నాము అంటే ఆలోచన కూడా ఎనర్జీ, థాట్ ఈజ్ ఎనర్జీ. మనం రోగాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నామా, లేకపోతే ఇంక్రీజ్ చేయాలని చూస్తున్నామా మన ఆలోచనలు? ఇవన్నీ ఎరుకతో గమనికగా పట్టుకోవాలి. మనం ఏం చేయాలి? భయము, దిగులు, అభద్రతాభావము, లేకపోతే యాంగ్జైటీకి లోనైపోవటము, ఏమో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, ఇవన్నిటిని డిస్ట్రక్టివ్ థాట్స్ అవి కలుపు మొక్కలు తీసేయాలి. అవి మన శరీరాన్ని పాడు చేస్తాయి. కాబట్టి మనకు కావలసిన ఆలోచనలే పోషణాత్మకమైన ఆహారపు ఆలోచనలు, బలవర్ధమైన టానిక్ ఆలోచనలు అన్నట్టు జీవితం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అంటే మనం ఏ విధంగా ఉండాలనే ఆలోచన ఈరోజు ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞానం అనేది ఎంతో విలువైంది. జ్ఞానమే ముక్తినిస్తుంది. అయితే ఆ జ్ఞానం ముక్తిని ఎప్పుడు ఇస్తుంది? మనం తెలుసుకున్న జ్ఞానము, లేదా విన్న జ్ఞానము, చదువుకున్న జ్ఞానాన్ని మనం జీవితంలో అన్వయించుకోవడం అంటే ఆచరణ చేస్తే. అందుకోసమే అంటారు శ్రవణము, మననము, నిధిధ్యాసన. శ్రవణం చేశాం, తిరిగి అది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి, మనం చెప్పుకోవాలి. మంచి మాట విన్నప్పుడు, జ్ఞానపరమైనటువంటి మాట విన్నప్పుడు ఆ జ్ఞానం గురించి పదే పదే మనం చెప్పుకోవాలి. అది అభ్యాసంలో తీసుకురావాలి. అప్పుడు అప్లై చేసినప్పుడే ఏమవుతుంది? అది మన భవిష్యత్తును తయారు చేస్తుంది. ఆ జ్ఞానాన్ని మనం కోరుకున్న విధంగా ఉపయోగించుకోవచ్చు. అయితే వర్తమానం ఏమిటి? ఇది గుర్తిస్తాం. ఈ వర్తమానం గతంలో చేసిన ఆలోచన ప్రకారమే ఇప్పుడు ఈ వర్తమానం ఉంది. వర్తమాన నా స్థితి ఉంది. ఈ వర్తమానంలో ఉన్న పరిసరాలు ఉన్నాయి. నా సామర్థ్యం ఉంది. ప్రస్తుత వర్తమానంలో ఉన్న నా సామర్థ్యం ఉంది. నా భౌతికమైన శరీరం ఉంది. పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను పూర్వం ఆలోచించిన విధానాల ప్రకారమే ఉన్నాయి అన్న ఎరుక మనం కలిగి ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మన పూర్వం ఆలోచించే విధానమే వల్లనే నేను ఇప్పుడు ఈ వర్తమానంలో ఉన్నాను. కాబట్టి నేను ఏ విధంగా ఆలోచిస్తే మరి ఇంకే విధంగా ఉంటాను అన్న నాలెడ్జి, ఆ విలువ తెలుసుకోవాలి. అలాగే మన ఆరోగ్యం గురించి, మనం కోరుకున్న విధంగా మన ఆరోగ్యం లేదు అనుకుందాం. అప్పుడు మనం ఆలోచించే విధానం ఏముంది, ఆలోచించే పద్ధతి ఏమన్నా బాగుందా లేదా ఆరోగ్యం పట్ల అన్న విషయాన్ని చెక్ చేసుకోవాలి, పరిశీలించాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి ఆలోచన మన మనసు మీద ప్రభావం పడుతుంది. ఏంటి ఇక్కడ మనసు అనే దగ్గరకు వచ్చేసరికి కాన్షియస్గా మనం చేస్తాము, అన్కాన్షియస్గా చేస్తాము. దాని యొక్క ప్రభావం సబ్ కాన్షియస్ మీద ఇన్నర్ వరల్డ్కి పడుతుంది, అంతర్ప్రపంచానికి పడుతుంది. ఆ విధంగా నువ్వు పడిన ఇంప్రెషను, ఆ ముద్ర, అది విత్తనంగా మారిపోతుంది. అది నెమ్మదిగా ఆ నేలలోకి వెళ్ళిపోతుంది. విత్తనంగా మారి నేలలోకి వెళ్ళిపోతుంది. ఏమి ఆ నేల? ఆ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అది ఇంకా ఏ యొక్క ఆలోచన మన లోపలికి పంపించామో తత్సంబంధితమైన అనుకూల భవనాలని అది తయారు చేయడం మొదలవుతుంది.
అలాంటి ఆలోచనలే మళ్ళీ మళ్ళీ అదే రకమైన ఆలోచనల్ని ఇంకా 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 కావాలి అనే విషయాలని అది ఆకర్షించడం మొదలెడుతుంది. మనం తెలిసే లోపలే అది పంట పంట మన చేతికి వచ్చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓహో, ఇలాంటి ఆలోచన చేశానా, ఈ ఆలోచనల వలన ఈ పంట వచ్చిందా, ఈ పంటకు కారణం నేను వేసిన విత్తనాలే అని ఎరుక కలిగి ఉంటే, ఆ జ్ఞానం కలిగి ఉంటే మనకు వచ్చిన పంట సరిగ్గా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. అంటే విత్తనం సరిగ్గా లేదు అని. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచనలు మనం పరిశీలించినప్పుడు అనారోగ్యపు ఆలోచనలు, ఉదాహరణకు అనారోగ్య ఆలోచనలు అంటే ఫలానా వైరస్ వలన నాకు ఏదో రోగం వస్తుంది అన్న ఆలోచన విత్తనం అన్నాం కదా. అప్పుడేమవుతుంది, పంట జబ్బు రావడం మొదలవుతుంది. ఆలోచన వలన ఈ విధంగా మనకు ఏం జరిగిందో గతంలో మనందరికీ తెలుసు. ఒక వైరస్, కంటికి కనపడిన వైరస్ వలన నువ్వేమో ఏనుగు, ఆ వైరస్ ఏమో కంటికే కనపడదు, అది నిన్ను నీ ఆలోచన వలన అది పెద్ద భూతం అయిపోయింది, జబ్బు అయిపోయింది, బలహీనత అయిపోయింది, నశించడం మొదలుపెట్టావు, ఫెయిల్యూర్ అయిపోయావు. క్వశ్చన్ ఏంటి? మనం ఏది ఆలోచిస్తే అదే మనం అవుతాము. యామతి సాగతిర్భవే. మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం సృష్టిస్తున్నాము? ఇక్కడ క్వశ్చన్ ఏంటి? కంటిగా కనపడదు, నువ్వు చూడలేదు, నేను చూడలేదు, ఏదో వైరస్ ఉందనగానే భయం, ఆ ఫియరు, ఇంకేదో ఏమవుతుందో ఏమో అనేటువంటి ఆ భయం, తద్వారా ఏం జరిగింది, మనం క్రియేట్ చేసుకున్నాము. సో ఏమి పంట వచ్చిందిరా బాబు, నువ్వేం పంట పండించుకుంటున్నావు, ఎవరొచ్చి పరిశీలించాలి నీకు? నీ ఆలోచనలు నువ్వే పరిశీలించుకో, నీ జాగ్రత్తలు నువ్వే తీసుకో. అది నీ చేతుల్లోనే పెట్టుకొని ఎక్కడో పరిగెట్టుతావేమిటి? ఇది క్వశ్చన్. ఓకే, థాట్స్ ఇలా ఇలా ఉంది కదా. అప్పుడు ఏం జరిగింది? ఏ భౌతికమైన పరిస్థితి అయినా నీవు ఎలా ఉంది అనేది, ఏ రకమైన భౌతిక పరిస్థితి అయినా సరే నువ్వు మార్చాలి అని అనుకుంటే నువ్వేం చేయాలి? నువ్వు ఆ మార్పుని కల్పన చేసుకుంటావు కదా. కల్పన చేసుకుని వాళ్ళు అదేమవుతుంది, ఇదేమైపోద్దు, అదేమైపోద్దు అని కల్పన చేసుకుంటావుగా. నీ భౌతికమైన పరిస్థితి అద్భుతంగా మారిందని కల్పన చేసుకో, విజువలైజేషన్ చేయి. అది ఎఫెక్టివ్గా ఉంటుంది. యూ వాంట్ టు చేంజ్ యువర్ ప్రజెంట్ కండిషన్, మై డియర్ ఫ్రెండ్స్, ఫిజికల్ కండిషన్ నువ్వు మార్చాలి అనుకుంటున్నావు కాబట్టి ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ సైన్స్ అని పెద్దలు చెప్పారు. కాబట్టి విజువలైజేషన్ ఊహించుకో, ఆ క్రియేటివ్ విజువలైజేషన్ ఊహించుకో, అది ప్రభావితం చేస్తుంది. మనో నీకు చేంజ్ చేయాలనుకుంటున్నావుగా, నీకు ఏ విధంగా చేంజ్ కావాలి, నీకు కావాల్సిన చేంజ్ని నువ్వు మనోచిత్రం తీసుకో, ఆ ఫిజికల్ పర్ఫెక్షన్ చూడు, ఆ మనసులో ఆ యొక్క స్థిరమైన చిత్రాన్ని పట్టుకో, ఉంచు. అది నీ బాగా ఎరుకతో నీకు కావలసిన విత్తనాన్ని సృష్టించుకో, కావాల్సిన ఆలోచనలు సృష్టించుకో, కావాల్సిన కండిషన్ సృష్టించుకో. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా కొన్ని వారాల పాటు అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యంగా మారిన దానికి యు ఆర్ ద ప్లాస్పో డాక్టర్ జో డిస్పెంజా ఉదాహరణ. వెన్నుముక ఆ స్పైనల్ కార్డు యాక్సిడెంట్లో కొన్ని చోట్ల బ్రేక్ అయ్యి ముక్కలైతే దాన్ని మళ్ళా కొత్త దాన్ని రీక్రియేట్ చేసుకున్నాడు. 6 months టైం తీసుకున్నాడు వితౌట్ ఎనీ సర్జరీ చేసినా అతని జీవితంలో లేచి నిలబడ్డు అని చెప్పినప్పుడు
తన థాట్ని విజువలైజేషన్ ద్వారానే తను క్రియేట్ చేసుకున్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని వారాల్లోనే కావలసిన పరిస్థితి ఈ శరీరం పట్ల కాదు, ఈ ఫిజికల్ కండిషన్ అనుకున్నాం. భౌతికంగా నువ్వు శరీరం భౌతికమే, అలాగే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు భౌతికమే. కాబట్టి వినాశకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఆశాజనకమైనటువంటి సకారాత్మకమైనటువంటి వైపుకి, అద్భుతకరమైన వైపుకి, మహోన్నతమైన వైపుకి ఆలోచన మారింది. కాబట్టి సాధారణమైన ఎంతో గొప్పవే మారినప్పుడు సాధారణమైన పరిస్థితులు, బాహ్య పరిస్థితులు మారవా? కొన్ని రోజుల్లో, కొన్ని నిమిషాల్లో చెప్పలేము. కొన్ని రోజుల్లో కావచ్చు, కొన్ని నిమిషాల్లో కావచ్చు, కొన్ని సెకండ్లో కూడా కావచ్చు. కొన్ని థాట్ యొక్క అప్లికేషన్. సో ఎందుకని ఒక థాట్, ఒక ఆలోచన రాగానే వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది, ప్రకంపనాలు సృష్టిస్తుంది విశ్వమానసములో. అప్పుడు ఈ యొక్క మనసు సృష్టించినటువంటి వ్యవహారం ప్రకంపనాలని బాహ్య ప్రపంచంలో ఎక్కడో విశ్వంలో, అంటే విశ్వాంభరుడు అని అంటారు లార్డ్ విష్ణుని. సో విష్ణు ఎక్కడున్నాడు? విష్ణు అంటే మనమే. ఆ విశ్వం అంటే మన శరీరంలో ఉన్న విశ్వమే. అంబరం అంటే శరీరము. ఈ శరీరంలో ఉన్న కణకణాలకి ఆ వైబ్రేషన్స్ వెళ్తాయి. నువ్వు చేసిన ఆలోచనల యొక్క థాట్ యొక్క వైబ్రేషన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం చేసే మానసికమైనటువంటి ఆలోచన విధానాల్లో వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది, ప్రకంపనాలను సృష్టిస్తుందని యంత్ర ప్రపంచంలో. ప్రతిదీ కదలిక సృష్టిస్తుంది, నీ మనసులో కదలిక సృష్టిస్తుంది. నువ్వు చేసే ఆలోచనల యొక్క తీవ్రతను బట్టి కూడా అది ఎంత వేగవంతంగా ఉండాలి, స్లోగా ఉండాలా, వేగంగా ఉండాలా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఇది యొక్క ఆలోచన తీవ్రతను బట్టి. కాబట్టి నీ శరీరంలో ఉన్న ప్రతి అణువు ఆ ప్రకంపనానికి లోనై మార్పులకు చేరుకుంటుంది, మార్పు జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. రసాయనాలు, ఆ కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఆ విధంగా కొన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్, మన శరీరంలో ఉన్న సైన్యం కణాలు, ఆ కణాలన్నిటికీ కొన్ని నువ్వు చేసే నేచర్ ఆఫ్ థాట్ని బట్టి మార్పులు జరుగుతూ ఉంటాయి. అదే విశ్వం కూడా అంతే. నీ శరీరం అనే విశ్వంలో అంతే, బాహ్యమైన విశ్వంలో అంతే. నువ్వు పంపించే ప్రకంపనాలు నాట్ ఓన్లీ వితిన్ అండ్ వితౌట్, లోపలే కాదు బయట కూడా వైబ్రేషన్ సృష్టిస్తుంది. కాబట్టి నువ్వు చేంజ్ చేయాలనుకున్నావు అనుకోండి, దాని యొక్క ప్రకంపనాల స్థాయిని ఏ విధంగా మలచాలి, దాని యొక్క నేచర్ ఏమిటి, క్వాలిటీ ఏమిటి, రూపం ఏమిటి, ఆ అద్భుతమైనటువంటి ఆ ప్రకృతి యొక్క దృశ్యం ఏమిటి, కంటికి కనపడుతుందా, కంటికి కనపడకుండా ఉందా, ఇదంతా కూడా నువ్వు ఏ విధంగా మార్చాలి ఆ ప్రకంపనలని అన్నప్పుడు దాని ప్రకారం నువ్వు మార్చుకుంటూ పో. థాట్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది కదా. ఆ పవర్ని నీకు ఎలా కావాలంటే అలా మళ్ళించుకోవచ్చు. సో నీకు కావలసిన దాన్ని సృష్టించుకోవచ్చు, అలాగే నీకు కావలసిన శరీరాన్ని నువ్వు సృష్టించుకోవచ్చు. ఇందులో కొత్త విషయాలు ఏం కాదు. మనకి అక్కడ ఒక థాట్ యొక్క సంకల్ప శక్తి యొక్క ప్రభావాలన్నింటినీ కూడా జరుగుతుంది. జరగదు అనుకుంటే జరగదు, కలదు అంటే నీలోనే కలదు, లేదంటే అది అన్నటికీ లేదు. ఇదే సూత్రం. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు తెలిసినా తెలియకపోయినా మనలో ఆ పవర్ని మనం వాడుకుంటూ ఉన్నాము.
అయితే మనం తెలిసినా తెలియకపోయినా మన పవర్ వాడుకుంటున్నాము. అయినప్పటికీ ప్రతి క్షణము ప్రతి నిమిషము ఆ పవర్ని వాడుకుంటూనే ఉన్నాము. అయినప్పటికీ ట్రబుల్ ఎక్కడ వచ్చిందయ్యా? మనకి తెలియకుండా అన్కాన్షియస్గా వాడేస్తున్నాము. అన్కాన్షియస్గా అంటే నువ్వు స్పృహ లేకుండా వాడటం వలన ఏమైంది? అక్కర్లేని పరిస్థితులన్నీ దాపరించడం మొదలెట్టాయి. నువ్వు తెలివిగా వాడితే అప్పుడు నీకు కావలసిన ఫలితాలు నువ్వు పొందుతావు. ఎందుకంటే థాట్ గివ్స్ రిజల్ట్. అవి విత్తనం నాయన. హోల్డ్ ద థాట్. ముందే చెప్పుకున్నాం. నీకు కావలసిన ఆలోచనని విజువలైజేషన్ చేసుకొని కావలసినటువంటి పూర్తి చిత్రాన్ని విత్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్డ్. ఒక చిత్రం ఎంత అద్భుతంగా ఉండాలి, ఇంకెంత అద్భుతంగా ఉండాలి, ఇంకెంత అద్భుతంగా ఉండాలి, ఇంకెంత అద్భుతంగా ఉండాలి, ఎంత అద్భుతంగా ఉండాలి అనే దాని వైపుకి ఈ ఆలోచన పెట్టినప్పుడు ఆ వైపు వెళ్తాం. కొంచెం తెలివిగా వాడు, ఎరుకుతో వాడు. ఇదేమంత కష్టమైన కాదు. మనకు కావాల్సిన మన బోర్డంత అనుభవం ఉంది, అపారమైన అనుభవం ఉంది ఆ విషయంలో. ఎందుకంటే మనకి శరీరంలో వైబ్రేషన్స్, ప్రజెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలనుకోండి, అది శరీరంలో నీకు బాగాలేని పరిస్థితుల్ని క్రియేట్ చేయగలిగిన వాడివి, చేయగలిగే ఎక్స్పీరియన్స్, నెగిటివ్ థాట్స్ చేసి 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 నువ్వు నీ జీవితాన్ని నకారాత్మక భావంలో నీ శరీరాన్ని కూడా ధ్వంసం చేసుకున్న వాడివి పునర్నిర్మాణం కూడా చేసుకోగలిగేటువంటి అనుభవం, అదే అనుభవం అదనమాట. ఆ అనుభవం వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే నీకు ఏం చేయాలి? నువ్వు మన స్వీయ అనుభవాన్ని పరిశీలించుకుంటూ ఉంటాడు. మనం గొప్ప ఆలోచన చేసినప్పుడు ఏ విధంగా ఉంది, ఎంత సృజనాత్మకమైన ఆలోచన చేసినప్పుడు, పురోగమన ఆలోచన చేసినప్పుడు, సాహసోపేతమైన ఆలోచన చేసినప్పుడు, ఉత్తమోత్తమైనటువంటి ఆలోచన చేసినప్పుడు, ఇంకా వేరే వేరే మార్గంలో నువ్వేమేమి అద్భుతంగా ఆలోచించావు అనేటప్పుడు నీ లోపల వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ రిజల్ట్స్ ఎలా వచ్చినాయి ఒకసారి పరిశీలిస్తే, ఓహో ఆ అనుభవం ఉంది నాలో అన్న వెనుక నీకు వస్తుంది. భిన్నమైన ఆలోచన చేసినప్పుడు ఏ విధంగా కెమిస్ట్రీ మారింది, బాడీ కెమిస్ట్రీ, ఒక ఇతరులను దూషించినప్పుడు ద్వేషించినప్పుడు జరుగుతున్నటువంటి భావన రీతి ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని మనం పరిశీలించుకోవాలి నాయన. ఇదంతా పరిశీలించుకోకుండా ఊరికే ఏది జరగదు. సో ఎటువంటి ఆలోచన విధానాలు వేసినప్పుడు ఎటువంటి ఫలితాలు, ఎటువంటి చేష్టలు నేను చేశాను, అద్భుతకరమైన ఆలోచన చేసినప్పుడు అద్భుతంగా ఏ విధంగా ఉన్నాను అన్న ఎరుక కలిగి ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. సో మనసు చేసే ఆలోచనలు, సైకోసోమాసిటీ అనే పదం ఒకటి వాడుతూ ఉంటారు. సైకి సోమా. సైకి అంటే మనసు, సోమ అంటే శరీరం. నీ శరీరం మీద పడే ప్రతి ప్రభావం నీ ఆలోచన యొక్క ప్రభావమే శరీరం మీద పడుతుంది. అది కాబట్టి నీ ఆబ్జెక్టివ్ మైండ్ అంటే నువ్వు ప్రాపంచికంగా నువ్వు వాడేటువంటి డే టు డే లైఫ్లో వాడేటువంటి ఆబ్జెక్టివ్ మైండ్ యొక్క ప్రభావం శరీరం మీద రెడీగా పడుతున్న విషయాన్ని నువ్వు గుర్తించుకుంటే చాలు. ఎవరో ఏదో ఒక మాట చెప్పారు, అదేం చేస్తావు? ఒక జోక్ వేశారనుకోండి, వెంటనే నీకు నవ్వు వస్తుంది. ఆఖరికి మొత్తం శరీరం అంతా ఆ నవ్వు శరీరం అంతా ప్రకంపనాలు సృష్టించేంత కూడా నవ్వచ్చు. అంత గొప్ప నవ్వు కూడా జోకు ఉంటుంది. ఆ జోకు నీకు బాగా నచ్చింది, వెంటనే ఆ రెస్పాండ్ అయిపోయింది, నీ శరీరం కూడా రెస్పాండ్ అయిపోయింది. అంటే ఒక ఆలోచన, ఒక వ్యక్తి ఒక జోకు వేసినప్పుడు నువ్వు పగలబడి నవ్వుతున్నావు అంటే
ఆలోచన యొక్క ప్రభావం నీ శరీరాన్ని కుదిపివేసే అంత పొట్టపల్లేలా వస్తుందిరా బాబాయ్ వద్దు అనేటువంటి స్థితికి నువ్వు వచ్చావు అని అంటే థాట్ ఏ విధంగా నీ యొక్క శరీరంలో ఉన్న కండరాలని సైతం ప్రకంపనాలను సృష్టించింది. ఒక పాయింట్. ఇంకొక పాయింట్లో రసహృదయం ఉన్న వారికి ఏదైనా సంఘటన, కష్టపడే సంఘటన, బాధపడిన సంఘటన గురించి ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు కళ్ళంపడ నీళ్లు తెప్పించేటువంటి ఆలోచన. చూడండి, కళ్ళంపడ నీళ్లు వచ్చేస్తాయి, కళ్ళంతా ఉబికి వచ్చేస్తూ ఉంటాయి. అది ఆనందం కావచ్చు, ఎమోషన్ కావచ్చు, ఏవో సీన్, ఒక సీన్ చూసినా కానీ, ఒక సినిమా చూసినా కానీ, అయితే ఏదన్నా సంఘటన విన్నా కానీ అంతలాగా నీ హృదయాన్ని స్పందింపజేసే ఒక ఆలోచన నీ కంటెంపడి నీళ్ళు తెప్పిస్తుందయ్యా. ఒక ఆలోచన నీ శరీరానికి కుదిపేసింది. చూడండి ఎలా ఉందో. అంటే నీ శరీరంలోని కళ్ళంపడ నీళ్లు రావాలంటే ఆ యొక్క గ్రంథులు కూడా యాక్టివేట్ చేయగలిగేటువంటి ఆలోచన ఉందన్నట్టు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నావు? ఏం గమనిస్తున్నావు? సో ఒక పాయింట్, అదే పాయింట్. ఒక పక్కన కళ్ళంప నీళ్ళు చెప్తున్నాం, ఒక పక్కన నవ్వు చెప్పాం, కళ్ళంప నీళ్ళు చెప్పాం. ఒకడు ఏదైనా ఒక ఆలోచన, ఒక మాట అన్నాడు. మాట అంటే ఏమి లేదు, ఆలోచన మాట రూపంలో వస్తుంది. కోపం వచ్చేసి వెంటనే ఆ కోపం వలన బ్లడ్ ఫ్లో ఏమైంది, వేగంగా రక్త ప్రసరణ జరిగి నీ ముఖం అంతా ఎర్రగా అయిపోయింది, నీ బుగ్గలు ముఖం అంతా ఎర్రగా అయిపోయింది. చూడండి, ఆఖరికి నీ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఒక థాట్ సర్క్యులేషన్ కూడా నీ మీద పెత్తనం చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఆ రక్తం ఎలా ప్రసరించాలంటే, కోపం వచ్చిందంటే రక్తం వేగంగా ప్రసరించిందిగా. అంటే థాట్కి ఎంత పవర్ ఉంది? నువ్వు విత్తనాలు ఎలా ఉన్నాయి, అదనమాట అక్కడ. సో ఇదంతా మనకు అపారమైన అనుభవం ఉందబ్బా. ఈ విషయంలో మనకేం తక్కువేం లేదు. కాబట్టి మనం ఎటువంటి ఆలోచన చేయాలి, ఈ విధంగా ఆలోచన చేయాలి. సో ఈ ఆబ్జెక్టివ్ మైండ్ అంటే నువ్వు ప్రాపంచికమైన విషయాలు, ఒక జోక్ అంటే ప్రాపంచికంగా ఎవడో చెప్పాడు జోకు, లేకపోతే ఎవరో ఏదో బాధ కలిగించే విషయం, వాడిని పడిన కష్టం, లేకపోతే వాడు ఆ కష్టపడి వాడు జీవితంలో ఎలా పైకి వచ్చాడు, ఎట్లా చెప్తున్నప్పుడు వాడు పడిన కష్టం గురించి నీ కళ్ళపడి నీళ్ళు వచ్చే విధంగా చెప్పాడు అనుకో. రసహృదయం ఉంది నీకు, వెంటనే కదిలిపోయింది, కొండ కదిలింది, ఆ నీళ్ళు వచ్చేసేసి. అలాగే కోపం వచ్చింది. ఇవన్నీ ఏంటి? ఆబ్జెక్టివ్ మైండ్ అంటే నువ్వు చేసే ఆ ప్రాపంచిక ఆలోచనలు, నువ్వు తీసుకునే ఆలోచనలు, ఇతరుల నుంచి కానీ నీ నుంచి కానీ వచ్చిన ఆలోచనల యొక్క ప్రభావం నీ శరీరం మీద పడిందా లేదా? టెంపరీయే. కోపం ఎంతసేపు ఉంటుంది? 365 రోజులు ఉంటుందా ఏమిటి? జీవితం అంతా ఉంటుందా ఆ కోపం? అదే దిక్కుమాలిన కోపం. సో ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అదే ఆలోచన చేస్తే వాడికి ఆ దిక్కుమాలిన కోపం వస్తుంది, దుర్యోధనులాగా. సరే వదిలేద్దాం. టెంపరీ నేచరే. కానీ నీకు కోపం యొక్క ప్రభావం కానీ, దుఃఖం యొక్క ప్రభావం కానీ, ఇంకే వేరే ఏ ప్రభావం అయినా కానీ ఫలితాలు ఇచ్చి మరీ చల్లగా వెళ్ళిపోతుంది. అది వచ్చింది పోయింది, కానీ దాని ఫలితం శరీరం పడుతుందా లేదా? అంత పూర్వంలాగా ఉంటుంది, ఏదో ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే సబ్కాన్షియస్ మైండ్ యొక్క ప్రభావం ఏమిటి శరీరం మీద? సబ్కాన్షియస్ మైండ్ యొక్క ప్రభావం, ఆబ్జెక్టివ్ మైండ్ యొక్క ప్రభావం బయట వాడే విషయాలు తీసుకుంటాను బాగానే ఉంది, దాని యొక్క ప్రభావం పడింది. మరి నీకు చేత కాదురా అంటే ఎందుకు చేతకాను? నువ్వు యాక్సెప్ట్ చేసి చేతకాని వాడివి అయిపోయేది. నేను చేయగలను అని నువ్వు ఓవర్ అండ్ ఓవర్ అగైన్ చేసినప్పుడు తేడా ఉంటుంది. సరే, నువ్వు గాయపడ్డావు, అక్కడ ఏం జరుగుతుంది? లోపల సబ్కాన్షియస్ మైండ్, ఆబ్జెక్టివ్ మైండ్ ఏమో అలా జరిగింది, బాగానే ఉంది. సబ్కాన్షియస్ మైండ్ నువ్వు గాయపడితే ఏం చేస్తుంది? లోపల సెల్స్ రీజనరేట్ అయ్యి, ఒక గాయమైందండి, అది ఆ గాయం ఎలా మారుతుంది అనుకున్నారు?
మీ లోపల ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, చక్కగా సెల్స్ రీప్రొడ్యూస్ చేసి దాన్ని కొన్ని వారాల్లో కొన్ని రోజుల్లోనూ ఆ గాయాన్ని మానే విధంగా హీలింగ్ జరిగేటట్టు చేస్తుంది. ఒక వెముక విరిగినా ఆ పని చేస్తుంది. అయితే ఈ భూమి మీద ఎముక ఇరిగింది కదా, ఒక ఐరన్ రాడ్ ఇరిగింది అనుకోండి, వెల్డింగ్ చేస్తాం. ఇక్కడ వెల్డింగ్ చేయరు, ఏ సర్జన్ అయినా వెల్డింగ్ చేయడు, జాయింట్ చేసి కట్టు కడతాడు అంతే. మరి ఆ పూడికి ఎలా జరుగుతుంది? ఆ ఇరిగిన వెముక ఎలా అతుక్కుంటుంది? అది సబ్ కాన్షియస్ చేసే పని. నువ్వు అబ్జెక్టివ్ మైండ్తో నువ్వు ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు డే టు డే లైఫ్లో నువ్వు చేసే ఎలాంటి పనులు చేస్తున్నావో తెలుసు, కానీ సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుంది. అది క్రియేటివ్గా ఉన్నాయినా. ఇరిగిన ఎముకను కూడా నువ్వు డాక్టర్ ఏం చేయలే, వెల్డింగ్ ఏం చేయలే. ఇనుమును వెల్డింగ్ చేసినట్టు ఏదో ఇరిగిపోతే వెల్డింగ్ చేసినట్టు ఏమిలా, ఆ ఇరిగిన ఎముకని చక్కగా స్ట్రైట్గా పెట్టి లైన్లో పెట్టి పైన కట్టు కడతాడు. కానీ హీలింగ్ జరిగేది ఆ జాయింట్ పుడుతుంది. ఎలా పుడుతుంది అంటే ఆ సబ్ కాన్షియస్ చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే రాడ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎముక ఇరిగిన ఎముకని జాయింట్ చేసి అలా పెట్టి కట్టిన వాడి గురించి మనం మాట్లాడుతున్నాం. బోన్ రీప్లేస్మెంట్ గురించి మనం మాట్లాడట్లేదు. అయితే ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాము, అతను సెట్ చేశాడు అంతే. ఆ సబ్జెక్టివ్ మైండ్ ఇమీడియట్గా ఓహో ఆ రెండు సెట్ చేస్తే ఆ లోపల ఉన్న మనసు, సబ్జెక్ట్ అంటే ఆ లోపల ఉన్న సబ్ కాన్షియస్ అది వెల్డింగ్ చేసుకుంటూ పోతుంది. లోపల ఉన్నది మనసు కొంత కాలానికి మళ్ళీ పూర్వంలాగా తిరిగి ఆ ఎముక సరే. ఓకే, ఇంకో పాయింట్, ఎముక ఎరుగుడ గురించి మాట్లాడుకున్నాం కదా, అది సెట్ చేసింది అన్నాం కదా. ఇంకేం చేస్తుంది, నువ్వు తెలుసో తెలియకో పాయిజన్ తాగావు, ఏమేం చేసేస్తుంది, ఓహో ఏదో ప్రమాదకరంగా ఉంది, ఏదో ప్రమాదకరమైన పరిస్థితి వచ్చింది, దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని బయటికి తోసేయాలని చెప్పి వామిటింగ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అదొక అంశం. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చింది, అంటువ్యాధి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, ప్రమాదకరమైనటువంటి ఒక లోపలికి పోయింది ఏదో ఆ ఇన్ఫెక్షన్ వలన, వెంటనే ఈ విషయం ఈ సబ్కాన్షియస్ మైండ్ వెంటనే అలర్ట్ అయిపోతుంది. ఆ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చిన దగ్గర ఒక సీలింగ్ గోడ కట్టేస్తుంది లోపలికి రానివ్వకుండా. ఆ ఇన్ఫెక్షన్ పార్టు మొత్తం అంతా ఆ ఇన్ఫెక్ట్ కాకుండా, మొత్తం శరీరం అంతా ఇన్ఫెక్ట్ కాకుండా దాని మేర వరకే కొంచెం వరకు ఉంచి మిగతా అంతా చేస్తుంది. కావలసిన సైన్యాన్ని పంపిస్తుంది. అంటే అంటే ఫైట్ చేసేటువంటి ఆ సెల్స్ని పంపిస్తుంది. అంటే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అంటారు కదా, అలా. ఇదంతా సబ్కాన్షియస్ మైండ్ సహజంగానే తన పని తాను చేసుకోకపోతుంది. మనల్ని కన్సల్ట్ చేస్తుందా, ఏమిటి ఏమయ్యా నీకు రోగం వచ్చింది, నేను తగ్గేయమంటావా అని అడుగుతుందా, అడగదు. తన పని అది చేసుకుని పోతుంది. నువ్వు అనారోగ్యం గురించి ఆలోచించకుండా పోతే తప్ప. వితౌట్ అవర్ పర్సనల్ నాలెడ్జ్, మనకు తెలియకుండానే లోపల ఏ విధంగా హీలింగ్, నువ్వు తిన్న ఆహారం ఏ విధంగా అరుగుతుందో అరగదో అని చెప్పి నువ్వు దిగులు పడకుండా ఉంటే తన పని దాన్ని చేసుకుపోతుంది. అలాగే గాయపడింది, ఆ గాయం గురించి నువ్వు తగిన జాగ్రత్తలు తీసుకున్నావు అంటే సరిపోయింది, వెంటనే లోపల తన పని అది చేసుకొని పోతూ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాగే మన శరీరం లోపల కొన్ని లక్షల ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ వర్కౌట్ చేస్తూనే ఉన్నాయి. అయితే మనం చేసేటువంటి తెలివైన ఆలోచనతో లోపల ఇంకేమైనా డిస్టర్బెన్స్ చేయకపోతే తన పని తాను చక్కగా చేసుకోకపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్,
మరి ఇలాంటి వ్యవహారాలు మనం ఇంకేమేమి చేస్తున్నాం అనేది మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. యాక్చువల్లీ రేపటి నుంచి ఇంక వేరే కొత్త టాపిక్ అనుకున్నాం, కానీ ఇది కొంచెం కొరవ ఉండిపోయింది కాబట్టి ఈ కొరవ ఒకేసారి అన్నీ చెప్పుకోకుండా కొంత ఈ లోపల మనం నేచర్ ఆఫ్ థాట్స్ని మన జీవితాన్ని మనమే పరిశీలించుకోవాలి. కాబట్టి మనం చేసే ఆలోచనలు ఏంటి, ఇప్పుడు ఎఫెక్ట్ ఏంటి, దీనికి ఏమిటి వెనక్కి ఏమిటి అని వెనక్కి తిరిగి చూసుకుంటే, సింహావలోకనం చేసుకుంటే మన జీవితాన్ని మనం ఏ విధంగా ఉద్ధరించుకోవచ్చు. నేచర్ ఆఫ్ థాట్స్ ఏమైనా తేడా ఉంటే వాటిని ఇమీడియట్గా ఎప్పటికప్పుడు మనం మార్చుకోవచ్చు అనే విషయాన్ని, ఆ జ్ఞానాన్ని మనం అప్లై చేస్తే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి వేరెవరు అడ్డుపడరు. థ్యాంక్ యూ.